జూలై 17th రోజు ఇండియాలో హైడ్రోజన్ ట్రైన్ ప్రారంభమైంది. దాని గురించి ఈ చిన్న వీడియో. హైడ్రోజన్ ట్రైన్ ఇండియాలో జూలై 17th ప్రారంభమైంది. మోడీ గారు ప్రారంభించారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? హర్యానాలో స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది? జింద్ నుంచి సోనిపట్ మొత్తం 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఫస్ట్ ఫేజ్లో ఇది. సెకండ్ ఫేజ్లో ఢిల్లీ వరకు వెళ్తుంది. ఓకే, ఇది ఈ హైడ్రోజన్ ట్రైన్ స్టార్ట్ అయిన ఏరియా వచ్చేసి నార్థన్ రైల్వే. ఈ జింద్ అనే ఏరియా ఎక్కడ ఉంటుందంటే నార్థన్ రైల్వేలో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని బోగీలు ఉన్నాయంటే మొత్తం 10 బోగీస్ ఉంటాయి. అందులో 8 ఏమో ప్రయాణికులు ప్రయాణించడానికి 2 ఇంజన్స్, అంటే ఫ్రంట్ ఒక ఇంజన్, బ్యాక్ ఒక ఇంజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్ టెక్నాలజీ మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది 2018లో జర్మనీ. ఆ తర్వాత జపాన్, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ నెక్స్ట్ 2022లో ఏషియా నుంచి ఫస్ట్ టైం చైనా తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ అన్ని చోట్ల కూడా 2 నుంచి 4 మాత్రమే బోగీలు ఉండేవి. మన దగ్గర మాత్రం 10 బోగీలు పెట్టారు. ఓకే, ఈ హైడ్రోజన్ ట్రైన్ ఎలా పనిచేస్తుంది అని అంటే, ఆ ట్రైన్ యొక్క టాప్ లో హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ గాలిలోని ఆక్సిజన్ ని తీసుకుని ఉంటుంది. దాని తర్వాత వాటర్ వేపర్ అనేది, అంటే నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఆ నీటి ఆవిరితో పాటు ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీని ఇంజన్ మరియు వీల్స్ కి పంపించడం ద్వారా ఈ హైడ్రోజన్ ట్రైన్ అనేది మూవ్ అవుతా ఉంది. ఈ మూవ్ అవడానికి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనిని హైదరాబాద్ కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ అనే ఒక కంపెనీతో టైఅప్ అయ్యి దీన్ని ఈ టెక్నాలజీ తీసుకోవడం జరిగింది. ఈ మేధా సర్వో డ్రైవ్స్ వాళ్ళు బొలార్డ్ పవర్ సిస్టమ్స్ అనే ఒక కెనడా కంపెనీతో టైఅప్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా ఈ వాటర్ వేపర్ వస్తుందని. ఈ వాటర్ వేపర్ రావడం అనేది ఎటువంటి కర్బన ఉద్గారాలు రావట్లేదు కాబట్టి దాన్ని నెట్ జీరో ఎమిషన్ అంటారు. ఈ నెట్ జీరో ఎమిషన్ కోసం భారతీయ రైల్వే 2030ని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ విధంగా ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కోసం ఉపయోగిస్తున్నాం కదా, దీనిని ఈ ఎలక్ట్రోలైసిస్ కోసం పవర్ ఏదైతే ఉందో దానిని విండ్ పవర్ మరియు సోలార్ పవర్ ని ఉపయోగించి తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఉపయోగించడానికి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటారు. హైడ్రోజన్ ట్రైన్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంతో పాటు హై స్పీడ్ ట్రైన్. తెలంగాణకు 3 హై స్పీడ్ ట్రైన్లను కేటాయించడం జరిగింది. మొత్తం తెలంగాణలో 512 కిలోమీటర్లు హై స్పీడ్ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. ఈ మెయిన్ స్టేషన్ ఏదైతే ఉందో అది శంషాబాద్ స్టేషన్ గా నిర్ణయించారు. ఫస్ట్ దీన్ని కోకాపేట స్టేషన్ అనుకున్నారు, బట్ లాస్ట్ కి ఇప్పుడు శంషాబాద్ స్టేషన్ ని మెయిన్ స్టాపింగ్ స్టేషన్ గా అనుకున్నారు. మొత్తం 3 రూట్స్ ఏమిటంటే హైదరాబాద్, ముంబై, మధ్యలో పూణే వస్తుంది. ఇది ఒకటి. ఇది నెక్స్ట్ హైదరాబాద్, బెంగళూరు, ఇది 2వ ట్రైన్. నెక్స్ట్ హైదరాబాద్, చెన్నై, 3 ట్రైన్లు. ఈ 3 ట్రైన్లు కూడా మెయిన్ జంక్షన్ వచ్చేసి శంషాబాద్ లో ఉంటుంది. దీంతో పాటు సైబరాబాద్, అనంతగిరి, నల్మల్ల అండ్ సోమశిల, ఈ 4 స్టేషన్స్ కూడా హైడ్రోజన్ ట్రైన్ కోసం మనకు కేటాయించడం జరుగుతుంది. ఈ శంషాబాద్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ జంక్షన్, ఇది 400 acres లో కట్టబోతున్నారు. సో హైడ్రోజన్ ట్రైన్ అండ్ హై స్పీడ్ ట్రైన్ కి సంబంధించి ఇది ఒక వీడియో. థ్యాంక్ యూ.